ఏది పడితే అది నేర్చుకొని టైం వేస్ట్ చేసుకుని సంవత్సరాలు ఇప్పుడు 8 నెలలు నేర్చుకుంటున్నారు. అందుకే ఈ కోర్స్ నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెషర్గా ఉన్నప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా కూడా వెళ్ళి జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఏదో ఒక కోర్సు వాళ్ళంతా వాళ్ళు ఇష్టమైనట్టు కాకుండా కంపెనీ వాళ్ళకి ఇష్టమైనట్టు కోర్సు అసైన్ చేస్తున్నారు. అదైనా ట్రైనింగే, ఇలా అయినా ట్రైనింగే. ఈ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే ఖచ్చితంగా అయితే అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఖచ్చితంగా అయితే కోర్సు నేర్చుకొని వెళ్తారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ స్టాక్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అది పక్కన పెడితే అసలు నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫ్రెషర్గా అయినా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ పరంగా అయినా కానివ్వండి, ఇమీడియట్ జాబ్ కావాలన్నా, నేర్చుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ రావాలన్నా ఒకటే ఒక కోర్సు. ఇది నేను రియల్ టైంలో చూశాను. రియల్గా కూడా ఎంతమంది నేర్చుకుంటే అంతమందికి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు నేను చూశాను. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Call me4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఇక టాపిక్లో పెడితే మీరు ఇంతకుముందు మాన్యువల్ టెస్టింగ్ చూసుంటారు. ఇప్పుడు వచ్చేసరికి ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చిందనమాట. ముఖ్యంగా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెషర్స్కి ఉపయోగపడుతుందంటే అది కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఫ్రెషర్స్కి వచ్చేసరికి 8,000, 10,000, 12,000 ఈ రేంజ్లోనే శాలరీస్ ఇస్తారు. అవి కూడా మీడియం సైజ్ కంపెనీస్లో. నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఖచ్చితంగా అయితే జాబ్ గ్యారంటీ. ఇక కెరీర్ గ్యాప్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది, ఏ జాబు రాలేదు. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఇమీడియట్గా జాబ్ కావాలి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదనుకోండి, అలాంటి వాళ్లకు ఈ జాబు వస్తుంది గ్యారంటీగా. సో నాకు తెలిసిన ఒక అతను కానివ్వండి, ఒక అమ్మాయి కానివ్వండి, సో వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారనేది పక్కన పెడితే వాళ్ళు కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు అనమాట. ఈ ఆటోమేషన్స్ టెస్టింగ్ నేర్చుకొని ఒకళ్ళేమో వచ్చేసరికి ఈ మైండ్ ట్రీలో జాబ్ తెచ్చుకున్నారు, ఇంకొకళ్ళు వచ్చేసరికి సిటిఎస్లో జాబ్ తెచ్చుకున్నారు. అయితే ఫ్రెషర్గా ఉన్నప్పుడు మరి నేర్చుకుంటే మరి దాని మీద ఇస్తారండి లోపలికి వెళ్ళాలంటే. ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీరు నేర్చుకున్న మీ అదృష్టం బాగుండి లోపల అది కనుక అసైన్ చేస్తే పర్లేదు. లేదు ఎస్క్యూఎల్ అలాంటిది, పవర్ బిఐ ఇలాంటివి ఇచ్చారనుకోండి, నేను చేయలేనంటే నాకు కొత్తగా ఉందని చెప్పుకున్నారనుకోండి, మీరు చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో పలానా దాంట్లో మార్చండి అంటే మారుస్తారు. వాళ్ళ రోజున అది ఇది అని లేదు, ఏది పడితే దాంట్లో దూరేయటమే. ఓవరాల్గా అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా అయితే 40 రోజులే పడుతుందండి. పెట్టుకున్న ఎక్స్పీరియన్సు, ఫ్రెషర్గా వెళ్ళిన జాబులు అయితే ఉన్నాయి. ఏది పడితే అది నేర్చుకొని టైం వేస్ట్ చేసుకుని సంవత్సరాలు ఇప్పుడు 8 నెలలు నేర్చుకుంటున్నారు. ఆ టైంకి వెర్షన్ మారిపోతుంది, ఆ కోర్సు ఉంటుందని గ్యారంటీ లేదు. ఫుల్ స్టాక్ లైఫ్ స్పాయిల్ కదా, ఏజ్ బార్ అయిపోతుంది కదా. అందుకే ఈ కోర్స్ నేర్చుకోండి.